తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓ పక్క పన్నీర్ సెల్వం, శశికళల మధ్య విభేదాలున్నాయని, ఏ క్షణంలోనైనా పార్టీ చీలిపోవచ్చని తీవ్ర చర్చ జరుగుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే శశికళకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెడుతూ అన్నాడీఎంకే పార్టీ సీనియర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న పోయస్ గార్డెన్ లో జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశం సందర్భంగా సీఎం పన్నీర్ సెల్వం, శశికళ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తనకు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని ఈ భేటీలో శశికళ పట్టుబట్టినట్లు సమాచారం. మరోవైపు శశికళకు పార్టీ పదవి ఇస్తే చీలిక ఖాయమని ఓ పక్క చర్చ జరుగుతుండగానే ఆమెకు ప్రధాన కార్యదర్శి పదవిని ఖాయం చేశారు పార్టీ పెద్దలు. అమ్మ జయలలిత అడుగుజాడల్లో పార్టీని నడిపించాల్సిందిగా ఆమెను కోరినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధికారి ట్విట్టర్లో ప్రకటన వెలువడింది. ముప్పై ఏళ్లుగా ఎన్నిక అంటూ లేకుండా ప్రధాన కార్యదర్శి పదవిని జయలలిత నిర్వహించగా ఇప్పుడు ఆమె ప్రియ నిచ్చలి శశికళ బాధ్యతలు తీసుకుంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఇదొక అనూహ్య అపూర్వ నిర్ణయంగా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు. ఎంజి రామచంద్రన్, జానకి రామచంద్రన్, జయలలిత లాంటి పెద్ద లీడర్లు కూర్చున్న కుర్చీలో వివాదాస్పదురాలు, ఏమాత్రం రాజకీయ అనుభవం లేని శశికళ ఎలా నడిపిస్తారోనన్న చర్చ నడుస్తోంది. 1989 నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలను జయలలితే నిర్వహిస్తున్నారు. అంతర్గత ఎన్నికలే అయినా పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో జయలలితకు పోటీగా కనీసం నామినేషన్ పడిన సందర్భాలు కూడా లేవు. అలా ఏకఛత్రాధిపత్యంగా పార్టీని నడిపించిన జయలలితకు శశికళలకు ఎక్కడా పోటీ లేదని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. తమిళనాడు పాలిటిక్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, అన్నాడీఎంకే బాధ్యతలు శశికళకు అప్పగించడానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అలాగే ఈ ఉదయం నుంచి పార్టీలో ఎలాంటి చర్చలు జరిగాయి? అంతా ఊహించినట్టుగానే జరిగింది అని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ 30 ఏళ్లుగా అమ్మ పాలనలో ఉన్నటువంటి పార్టీ గాని, ప్రభుత్వం కానీ ఇకపై చిన్నమ్మ ఆధ్వర్యంలో నడుస్తుందని కూడా అన్నాడీఎంకే పార్టీ నేతలు అధికారికంగా ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 10 గంటలకు అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి కొద్దిమంది సీనియర్ నేతలంతా కూడా శశికళ దగ్గరికి వెళ్లి పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరడంతో అధికారికంగా ఒక ప్రకటన ట్విట్టర్ ద్వారా రావడం జరిగింది. ఇంతకు ముందు 11 గంటల ప్రాంతంలో కూడా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది సీనియర్ నేతలు అధికారికంగా స్పందించారు. అమ్మ మనశ్శాంతి, ఎవరిని నియమిస్తే అమ్మ ఆత్మ మనశ్శాంతిగా వస్తుందో అలాంటి వారిని పార్టీకి సంబంధించి కూడా జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగిందని ప్రకటించిన కొద్ది గంటల్లోనే, కేవలం 3 గంటల వ్యవధిలోనే ఈ ప్రకటన రావడం కూడా ఆశ్చర్యంగా భావించవచ్చు. అయితే ఇదంతా ప్రీ ప్లాన్ గానే నిన్న రాత్రి నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి నేతలంతా కీలకంగా మారి ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. దానితో పాటు కూడా ఏదైతే పరిణామాలు జరుగుతున్నాయో, పన్నీర్ సెల్వం సీఎం అయిన తర్వాత వాళ్ళు ఇప్పటికీ 3 సార్లు ప్రత్యేకంగా రహస్యంగా కలవడం జరిగింది. ఆ రహస్య సమావేశాల్లోనే శశికళకు ఈ యొక్క జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వాలన్నది చర్చ జరుగుతూనే ఉంది. అయితే వేచి చూసి ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి వారంతా నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ యొక్క ఏకగ్రీవంగా ఆమోదం చేసినట్టు కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే ఇది ఇంకా కొంత 30 ఏళ్ల పాటు జయలలిత నడిచిన దారిలో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన నేతలంతా నడిచారు. అయితే ఇప్పుడు చిన్నమ్మని ఎలా ఇచ్చేస్తారు, ఎలా గౌరవిస్తారు, ఆవిడ చూపిన మార్గం ఎలా, చూపబోయే మార్గం ఎలా ఉంటుందన్నది మాత్రం కొద్దిగా భవిష్యత్తులో చాలా ప్రశ్నలు కలిగించే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే అన్నాడీఎంకే పార్టీలో అధికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా దేవర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. శశికళ కూడా అదే కమ్యూనిటీ, అధికంగా దేవర్ కమ్యూనిటీ ఎమ్మెల్యేలే ఆవిడే పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండాలన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వెల్లబుచ్చడంతో శశికళనే జనరల్ సెక్రటరీగా నియమిస్తూ కూడా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్టీకి సీఎం గా పన్నీర్ సెల్వం, పార్టీకి జనరల్ సెక్రటరీగా శశికళ కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అన్నాడీఎంకే రాజకీయాలు ఎలా ఉంటాయన్నది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొనబోతుంది. ఇక రానున్న రోజుల్లో కూడా పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఏమైనా విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అంతర్గత విభేదాలతో ఎలా ఉండబోతున్నది కూడా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంటుంది. సంతోష్, అయితే దినకర్, శశికళ ఎన్నికకు సంబంధించి అంతా సమ్మతించారా, ఎవరైనా విభేదించారా ఒకరిద్దరు? అంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి, అంటే జయలలిత అంత్యక్రియలు అయిన తర్వాత కొద్ది రోజులుగా జనరల్ సెక్రటరీగా ఎవరైనా దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే శశికళకు సంబంధించి ముందు నుంచి కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్న వాళ్ళు పార్టీలో ఉన్నారు. అయితే ఆవిడ భర్త నటరాజన్ ఎవరైతే ఉన్నారో ఆయన కొద్దిమంది ఎమ్మెల్యేలని శశికళ వైపు మొగ్గు చూపడంలో కూడా సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చు. గత 7 ఏళ్లుగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి జయలలిత మరణించిన తర్వాత గోవింద్ గార్డెన్ లో చక్రం తిప్పి
వ్యతిరేకించినటువంటి వాళ్ళందరినీ కూడా 10 మందిని సముదాయించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని చెప్పి కూడా చెప్పడంతో ఒక్కసారిగా సీన్ చేంజ్ అయిందని చెప్పొచ్చు. అందులో భాగంగానే కూడా ఎవరైనా వ్యతిరేక అంటే ఇప్పటికే అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ కూడా ఉన్నారు, ఆవిడ పుష్ప శశికళ ఉన్నారు. ఆవిడ పూర్తి ముందు నుంచి కూడా శశికళకు సంబంధించి వ్యతిరేకించడం జరిగింది. అయితే కేవలం ఒకరు బయటపడడం మూలంగా అదేం ఎలాంటి వ్యతిరేకత రానట్టుగా ఉంది. మిగిలిన వారు బయటపడకుండా నటరాజన్ ఎవరైతే ఉన్నారో శశికళ హస్బెండ్, ఆయన కొద్దిగా చర్చలు జరిపి వాళ్ళతో వ్యతిరేకత లేకుండా పోగొట్టడం సఫలం కావడంతో ఈ ఒక్కసారిగా ఏకగ్రీవంగా రావడంతో శశికళని తప్పక మిగతా ప్రత్యామ్నాయం ఎవరు లేనట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. కనుక శశికళని ఎన్నుకున్నట్టు మనకు శశికళని ఎన్నుకుంటూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. సంతోష్. థ్యాంక్ యూ దినకర్. తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓ పక్క పన్నీర్ సెల్వం శశికళల మధ్య విభేదాలున్నాయని, ఏ క్షణంలోనైనా పార్టీ చీలిపోవచ్చని తీవ్ర చర్చ జరుగుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే శశికళకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెడుతూ అన్నాడీఎంకే పార్టీ సీనియర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న పోయస్ గార్డెన్ లో జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశం సందర్భంగా సీఎం పన్నీర్ సెల్వం శశికళ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తనకు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని ఈ భేటీలో శశికళ పట్టుబట్టినట్లు సమాచారం. మరోవైపు శశికళకు పార్టీ పదవి ఇస్తే చీలిక ఖాయమని ఓ పక్క చర్చ జరుగుతుండగానే ఆమెకు ప్రధాన కార్యదర్శి పదవిని ఖాయం చేశారు పార్టీ పెద్దలు. అమ్మ జయలలిత అడుగుజాడల్లో పార్టీని నడిపించాల్సిందిగా ఆమెను కోరినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధికారికంగా ట్విట్టర్లో ప్రకటన వెలువడింది. ముప్పై ఏళ్లుగా ఎన్నిక అంటూ లేకుండా ప్రధాన కార్యదర్శి పదవిని జయలలిత నిర్వహించగా ఇప్పుడు ఆమె ప్రియ నిచ్చెలి శశికళ ఆ బాధ్యతలు తీసుకుంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఇదొక అనూహ్య అపూర్వ నిర్ణయంగా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు. ఎంజి రామచంద్రన్, జానకి రామచంద్రన్, జయలలిత లాంటి పెద్ద లీడర్లు కూర్చున్న కుర్చీలో వివాదాస్పదురాలు, ఏమాత్రం రాజకీయ అనుభవం లేని శశికళ ఎలా నడిపిస్తారోనన్న చర్చ నడుస్తోంది. 1989 నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలను జయలలితే నిర్వహిస్తున్నారు. అంతర్గత ఎన్నికలే అయినా పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో జయలలితకు పోటీగా కనీసం నామినేషన్ పడిన సందర్భాలు కూడా లేవు. అలా ఏకఛత్రాధిపత్యంగా పార్టీని నడిపించిన జయలలితకు శశికళకు ఎక్కడా పోటీ లేదని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. అసలు ముఖ్యమంత్రి పదవే తనకు కావాలని శశికళ ఒకానొక దశలో పట్టుబట్టినట్లు సమాచారం. జయ మరణించిన కొద్దిసేపటి తర్వాత ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న విషయంలో 3 వ్యక్తుల పేర్లు వినిపించాయి. అందులో అప్పటికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పన్నీర్ సెల్వం ఒకరు కాగా మిగిలిన 2 శశికళ, పళనిస్వామి. అయితే కేంద్రం అండదండలతో పన్నీరు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే పార్టీలో తన కుటుంబ సభ్యులు ఎవరూ ఉండరని ప్రకటించిన శశికళ తనకు మాత్రం ప్రధాన కార్యదర్శి పదవి కావాలని పట్టుబట్టినట్లు సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు పార్టీలో విభేదాలు బయటపడకుండా పార్టీ పెద్దలు శశికళకు పదవి ఇచ్చినట్లు, మెత్తబరిచినట్లు తమిళ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అయితే శశికళకు పన్నీరు సెల్వంకు పొసగదన్నది బహిరంగ రహస్యం. ఈ సమయంలో 2 నేతలు ఎలా కలిసి పనిచేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.